హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ ట్రెక్ ట్రేడర్. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఒకటి తీసుకున్నాను. సో ఏ లాజిక్ తోటి నేను పైకి తీసుకున్నాను అనేది. సో ఫస్ట్ 1 లాట్ తీసుకున్నాను, తర్వాత సెకండ్ ఒక క్వాంటిటీ యాడ్ చేశాను. సో ఎందుకంటే నాకు డిస్కౌంట్ ప్రైస్లో ఎంటర్ కాలేదు, ఎర్లీగా ఎంటర్ అయ్యాను. 160కి 22,350ని 160కి ఎంటర్ అయ్యాను, కానీ అది 145 దాకా వచ్చింది కిందికి, ఇంకా 15 పాయింట్లు కిందికి వచ్చేటరికి. సో ఇంకొక క్వాంటిటీని యాడ్ చేశాను. సో మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్తుందన్న లాజిక్ తోటి ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ అప్ సైడ్ అయితే ఉండొచ్చు అని. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్విక్గా మార్కెట్ టార్గెట్ అచీవ్ అయింది. సో ఇంకా కొద్దిగా నేను అలాగే అంటే 1:3 రేషియోలో నేను వెయిట్ చేశాను. ఇదిగో నా బ్రోకరేజ్, అది కూడా క్లియర్గా. సో ఎంట్రీస్ 2 ఎంట్రీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడు మనకు 9:15 షార్ప్గా తీసుకున్నాను. సో అది చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 160 రూపాయలకి తీసుకున్నాను. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని సపోర్ట్ దగ్గర. కానీ మార్కెట్ ఇంకొక అవకాశం ఇచ్చింది, డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుందని అనిపించేటరికి నేను 9:26 ఇంకొక 11 మినిట్స్ తర్వాత సో నాకు డిస్కౌంట్లో దొరికేటరికి ఇంకొక లాట్ తీసుకున్నాను. సో దీన్ని నేను 9:35 అంటే ఆల్మోస్ట్ ఒక 9 మినిట్స్లో 174 వచ్చేటరికి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు ఆల్మోస్ట్ నాకు క్యాపిటల్కి 15% ఎబో నాకైతే అచీవ్ అయ్యాను. సో ఇంకా ట్రేడ్స్ అయితే తీసుకోవద్దని అయితే ఉంది. నేనైతే ఇంకా ట్రేడ్స్ తీసుకోకపోవడమే బెటరు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే నా బ్రోకరేజ్ చూసుకున్నట్టయితే సో 2 విడివిడిగా ఎంటర్ అయ్యాను కాబట్టి 2 లాట్స్ తోటి సో సో సెల్ చేశాను. సో ఓవరాల్గా నా బ్రోకరేజ్ ఇలా ఉంది. సో మెయిన్ ఇంతవరకే. సో లిమిటెడ్ ట్రేడ్స్ లాజిక్గా తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఓవర్ ట్రేడింగ్ లాంటివి చేస్తే మనకి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంది. సో మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఇందాక చూసాం కదా, ఆ సపోర్ట్కి షార్ప్లో ఎంటర్ అయ్యాము. సో ఇది రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు సో ఈ ఏరియాకి రాకముందే నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో యావరేజ్గా 154లో 2 లాట్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ 1:3 ఇక్కడ 8 పాయింట్స్ స్టాప్ లాసు, టార్గెట్ 24. సో 1:3 రేషియోలో నేనైతే టార్గెట్ రీచ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ పైన ఇంకొక టార్గెట్ ఉండొచ్చేమో బహుశా, కానీ నేనైతే అక్కడ దాకా వెయిట్ చేయలేదు. సో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ మనకు పొజిషన్స్ చూసుకున్నట్టయితే సో మనకు 1900 వచ్చింది. సో మన క్యాపిటల్ చూసుకున్నట్టయితే మన క్యాపిటల్ 1960 డివైడెడ్ బై సో 16,000 అనుకో, మనకి 12% అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ఫస్ట్ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయానో తర్వాత దాని నుండి ఇంకొక 100 పాయింట్లు అప్ సైడ్ వెళ్ళింది. సో రిగ్రెట్ కాలేదు, అరే హోల్డ్ చేసి ఉంటే బాగుండు, ఇంకొక 2-3 వేలు వచ్చేదే అనే ఫీలింగ్ అనేది కాలేదు. సరే ప్రాఫిట్ అయితే బుక్ చేసాము రూల్ ప్రకారం అనుకున్నాను. తర్వాత 11:30 తర్వాత ఒక ఫుల్ బ్యాక్ ఇచ్చింది. ఎంత 100 పాయింట్లు పైకి వెళ్ళిందో మళ్ళీ 120 పాయింట్ల దాకా కింద సడన్గా పడ్డది మార్కెట్. సో ఆ టైంలో నేను పైకి మళ్ళీ ఒకసారి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు డిస్కౌంట్ ప్రైస్లో దొరకలేదు. మళ్ళీ వెయిట్ చేశాను, కానీ మళ్ళీ 100 పాయింట్లు ర్యాపిడ్గా పైకి వెళ్ళిపోయింది. అదే మళ్ళీ ఆ ఏరియాలో నేను కింది సైడ్కి ఫుల్ బ్యాక్ వస్తే తీసుకుందాం అనుకున్నాను. అక్కడ కూడా డిస్కౌంట్లో నేను క్యాచ్ చేయలేకపోయా. సో మళ్ళా 1 o'clock ఆ టైంలో నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. సో అది దానికంటే ముందు నేను క్రూడ్ ఆయిల్లో నిఫ్టీ తీసేసిన తర్వాత క్రూడ్ ఆయిల్లో ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 500 ప్రాఫిట్ తీసా. సో ఆ విధంగా 3000 అయింది. తర్వాత నేను పీఈ సైడ్ ఆల్రెడీ పీక్కి వెళ్ళింది కదా. సో మార్కెట్ కొంత ఫుల్ బ్యాక్ డౌన్ సైడ్ వస్తుంది, ఈరోజు రేంజ్ బౌండ్లోనే ఉంటుంది అనుకున్నాను. సో కానీ మార్కెట్ 1 o'clock తర్వాత 132 తర్వాత ఒక బిగ్ ర్యాలీ అంటే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. 22,500ని క్రాస్ చేస్తూ వెళ్ళింది. సో అక్కడ నేను ఇది కొంత ట్రాప్ అయ్యాను.
సో సమ్హౌ మళ్ళీ మేనేజ్ చేశాను. కానీ ఈ విధమైనది చేయడం అనేది కరెక్ట్ కాదు. గత 3 రోజులుగా మనకు సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో ఈరోజు మార్కెట్ ఏమో వన్ వే ర్యాలీ ఉంది. సో ఒకరోజు ర్యాలీ ఉంటుంది అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈరోజు ఆ లాజిక్ తోటి కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ చేయవలసి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అని అంటే చాలా డిసిప్లైన్, మంచి అలవాటు చేసుకోవాలి. ఈరోజు ప్రాఫిట్ తీశాను, ఫస్ట్ ట్రేడ్ని మంచిగా తీశాను, కానీ ఎంట్రీ ఎగ్జిట్లు అలాంటివి మళ్ళీ చేయకూడదు. సో అది గుడ్ హ్యాబిట్. ఈ విధంగా నేను మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని ట్రేడ్ చేయడం అనేది అది బ్యాడ్ హ్యాబిట్. సో అది ఎప్పటికైనా ప్రమాదమే. సో మనము ఒక ఎవ్రీ 3 quarters అంటే ఎవ్రీ 90 daysకి మనము మన ప్రాఫిట్ అండ్ లాస్ని మనం టెస్ట్ చేసుకుందాం. ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, మనం సైకలాజికల్గా డిసిప్లిన్ రూల్స్ పాటిస్తున్నామా అనేది మనం చేద్దాము. సో దట్ మనం ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వగలమా లేదా అనేది ఒక అంచనా. సో అది ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే 1 year దాకా పడుతుంది. చాలా స్లో ప్రాసెస్, ఎందుకంటే ఇలాగ రూల్స్ బ్రేక్ చేస్తూ వస్తుంటాం కాబట్టి. సో కాబట్టి మనం మెయిన్ డైలీ మనీ ఎర్న్ చేయటం అనేది కాదు. సో రూల్స్ పాటిస్తూ డిసిప్లైన్గా ఎంట్రీస్ తీసుకొని ఓవర్ ట్రేడింగ్ ఇలాంటివి చేయడం అనేది ఆపుకుంటేనే మనకు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనం క్యాపిటల్ని వన్ డే డేలో ట్రాప్ అయిపోయి ఓవర్ ట్రేడింగ్ రూల్స్ బ్రేక్ చేసేసి క్యాపిటల్ అంతా బ్లో చేసే ఆస్కారం ఉంటుంది. సో అలాంటివి కాకుండా మనం మెయిన్ ఫోకస్ సైకలాజికల్గా రూల్స్ బ్రేక్ చేయడానికి, డిసిప్లిన్ పాటించడానికి మనము మన ఫోకస్ పెట్టాలి. మనం కూడా ట్రై చేద్దాము. నేను కూడా ఈరోజు రూల్స్ అయితే బ్రేక్ చేశాను. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీ నా పిఎన్ఎల్ చూడాలనుకుంటే సెన్సిబుల్లో అప్లోడ్ చేస్తున్నా రియల్ ప్రాఫిట్స్. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.